నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. మన దేశంలో కూతుర్ల ఆస్తి హక్కు గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. పురాతన కాలంలో కుటుంబ ఆస్తులు పితృస్వామ్య విధానం కారణంగా కుమారులకు మాత్రమే ఆస్తులుండేవి. 2005లో భారత ప్రభుత్వం హిందూ వారసత్వ చట్టంలో సవరణ చేసింది. ఈ సవరణ ప్రకారం కూతుళ్లు కూడా కుమారుల్లాగే కుటుంబ స్థిరాస్తులపై సమాన హక్కు పొందారు. అంటే తండ్రి ఆస్తులో కూతుర్లకు భాగం ఉంటుంది. ఈ చట్టం కేవలం జన్మత హక్కు కాకుండా వివాహం తర్వాత కూడా కూతుర్లు తమ తండ్రి ఆస్తిపై హక్కు కలిగి ఉంటారు. కానీ ఇంకా చాలా గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ ఆలోచనల వల్ల కూతుర్లకు ఆస్తి ఇవ్వడాన్ని కుటుంబాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. 1956లో హిందూ వారసత్వ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రుల ఆస్తిని కొడుకుకు మాత్రమే కాకుండా కూతురికి కూడా పంచాలనే నిబంధన ఉన్నప్పటికీ వివాహిత అయ్యాక కూతురికి హక్కుల విషయంలో కొంత అస్పష్టత ఉండేది. దీంతో 2005లో హిందూ వారసత్వ చట్టానికి ముఖ్యమైన సవరణ జరిగింది. దీనివల్ల పెళ్ళయ్యాక కూడా ఆడపిల్లకు తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఉంటుంది. 1956లో హిందూ వారసత్వ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు కుటుంబ ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కులు లభించలేదు. చాలా సందర్భాల్లో కుమారులను ప్రాధాన్యత గల వారసులుగా పరిగణించేవారు. ఈ చట్టం కుమార్తెలకు పరిమిత వారసత్వ హక్కులు ఇచ్చే అసమానతను సృష్టించింది. తర్వాత చట్టాన్ని సవరించాక పెద్ద మార్పే వచ్చింది. ఈ సవరణ లింగ ఆధారిత వివక్షతను తొలగించింది. 2005లో హిందూ వారసత్వ చట్టంలో చేసిన సవరణ వల్ల కుమార్తెల హక్కులు మరింత బలపడ్డాయి. తండ్రి 2005లో లేదా ఆ తర్వాత జీవించి ఉంటే ఆస్తి విభజన జరిగి ఉండకపోతే ఆ కుమార్తెకు కూడా కొడుకుతో సమానంగా హక్కులుంటాయి. చాలా మందిలో ఉన్న చిన్న అపోహ ఏంటంటే వివాహం చేసుకున్న తర్వాత కుమార్తెకు తండ్రి ఆస్తిపై హక్కు ఉంటుందా ఉండదా అని. కానీ 2005లో చేసిన చట్ట సవరణ ఆ అపోహను పూర్తిగా పోగొట్టింది. అలాగే తండ్రి వీలునామా రాయకుండా మరణిస్తే చట్టం ఆటోమేటిక్ గా ఆస్తిని కుమార్తె, కుమారులు, భార్య సమానంగా పంచుకునే హక్కును కల్పించింది. ఇక ప్రతి కుమార్తెకు తండ్రి ఆస్తిపై హక్కులుంటాయి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ హక్కులు లభించవు. ఆ సందర్భాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మొదటిగా తండ్రి 2005 సెప్టెంబర్ 9కి ముందు మరణించి ఉంటే 2005లో చేసిన చట్ట సవరణలు ఆమెకు వర్తించవు. అప్పుడు ఆస్తి పంచిపెట్టబడే విధానం ఈ పాత నియమాల ప్రకారం జరుగుతుంది. తన తండ్రి ఆస్తిని వీలునామా గాని లేదంటే గిఫ్ట్ డీడ్ ద్వారా ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ నిర్ణయాన్ని కుమార్తె ప్రశ్నించలేరు. ఎందుకంటే వ్యక్తిగతంగా సంపాదించిన ఆస్తిపై తండ్రికే స్వంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. అదేవిధంగా తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తి కూడా పూర్తిగా ఆయన నిర్ణయమే. ఆయన ఎవరికైనా దానిని వీలునామా లేదా బహుమతి రూపంలో ద్వారా ఇవ్వచ్చు. తండ్రి వీలునామా రాయకపోతే మాత్రమే కుమార్తెకు ఆస్తిపై క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. మరొక మాటలో చెప్పాలంటే 2005లో ముందు ఆస్తి విభజన జరిగిపోయినట్లయితే ఆ కేసును మళ్లీ తెరవడం సాధ్యం కాదు. చట్ట సవరణ తర్వాత వచ్చిన హక్కులు అప్పటికే ముగిసిన విభజనలకు వర్తించవు. కుమార్తె తన హక్కును చట్టబద్ధంగా పొందాలంటే కొన్ని పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. అందులో తండ్రి మరణ ధృవీకరణ పత్రం, అలాగే తన జనన ధృవీకరణ పత్రం, ఆస్తి రికార్డులు, ఆధార్ లేదా రేషన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు అవసరమవుతాయి. క్లెయిమ్ హక్కుపై వివాదం ఉంటే సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చు. సరైన పత్రాలుంటే కేసు మరింత వేగంగా పరిష్కారం అవుతుంది. ఇది ఆమె హక్కును చేతుల్లోకి తెచ్చుకునేందుకు ముఖ్యమైన మార్గంగా నిలుస్తోంది. ఇక ఆగస్టు 2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు కుమార్తెల ఆస్తి హక్కులకు కొత్త దారి చూపించింది. ఈ తీర్పు ప్రకారం కుమార్తెకు తండ్రి ఆస్తిపై హక్కు ఆమె పుట్టినప్పుడే లభిస్తుంది. అంటే 2005కు ముందే మరణించి ఉన్న ఆస్తి ఇంకా పంచిపెట్టకపోతే కుమార్తె తన వాటాను అడగొచ్చు. ఇది పాత చట్టాల వల్ల న్యాయానికి దూరంగా ఉన్న అనేక మంది మహిళలకు పెద్ద ఉపశమనం అందించింది. అయితే ఇలాంటి కేసులో ఆమె గెలవడం కోసం అది నిజంగా పూర్వీకుల ఆస్తినా లేక కుటుంబం నుంచి వచ్చిందా అన్న విషయాన్ని మాత్రం నిరూపించాలి. కుటుంబం, వంశం, ఆస్తి రికార్డులు వంటి వివరాలు కోర్టులో కీలక ఎవిడెన్స్ అవుతాయి. కూతురి హక్కును గుర్తించడం అనేది కేవలం న్యాయం చేయడం మాత్రమే కాదు, అది నిజమైన సమానత్వం వైపు దారితీసే గొప్ప అడుగు.